ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తి ప్రేక్షకుల నమస్కారం. మనకు ప్రతి మాసంలో కూడా ఫలితాలు అనేటువంటివి ఉంటుంటాయి. ఆ ఫలితాల్లో ముఖ్యంగా మనము రాబోయేటువంటి జూలై మాసం యొక్క ఫలితాలు వివరిస్తాం. ఈ జూలై మాసం నందు ద్వాదశ రాశుల్లో ప్రథమంగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి వారికి జూలై మాసం నందు లగ్నంలో కుజుడు 12వ తేదీ నుంచి ద్వితీయ స్థానంలో సంచారం కుజుడు. అట్లానే కుజుడు గురుడు యొక్క ద్వితీయంలో ఉంటాడు. తృతీయంలో రవి, తదుపరి సంచారం దక్షిణాయనం 16వ తారీఖు నుంచి. ఆ యొక్క స్థితిని చతుర్థ స్థానంలో రవి. శుక్రుడు కర్కాటక స్థానం సంచారం. ఈ విధమైనటువంటి కేతు వచ్చేసి 6వ స్థానంలో సంచారం. శని లాభస్థానముందు, వ్యయస్థానముందు రాహు సంచారం. ఈ యొక్క సంచారంలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశి సంచారం, తదుపరి ద్వితీయమునందు సంచారం వల్ల ముఖ్యంగా ఈ కుజుడు యొక్క స్వరూపాన్ని చూసుకున్నట్లయితే లగ్న స్థితిలో ఉండడం వల్ల ఇప్పటివరకు కూడా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని కష్టాలకు వచ్చి ముందుకు వెళ్తున్నారు. ఈ తదుపరి కుజుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానం సంచారం జరుగుతుందో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అట్లాగే ధనస్థానమందు అంటే 2వ స్థానం గురు సంచారం వల్ల, కుజగురువుల కలయిక వల్ల కొంతవరకు ధనముకు ఎటువంటి లోటు ఉండదు ఈ మాసం నుంచి. అట్లాగే ద్వితీయ స్థానందు గురు సంచారం వల్ల ఏదైనా కూడా పనులు కార్యజయం కాగలవు. తృతీయమునందు రవి సంచారము, తృతీయముందు రవి వల్ల హోదా, అధికారము, అట్లాగే ఏదైనాటువంటి సహాయ సహకారాల్లో కానీ ఎటువంటి వారితోనే రాజసంలో కానీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అట్లానే ఈ యొక్క బుధుల సంచారము కర్కాటకమునందు చతుర్థమందు ఉన్నారు. చతుర్థమందు బుధుడు సంచారం వల్ల బంధుప్రీతి, బంధుమిత్ర సమాగమం, అట్లాగే కొంతవరకు మనస్సులో ఆందోళన అనేది ఉంటుంది, చింతన అనేది. ఈ యొక్క శుక్రుడు కూడా మనకు చతుర్థ స్థానం ముందు ఉండడం వల్ల తల్లికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి. అట్లే సౌఖ్యం అధికంగా ఉంటుంది శుక్రుడు వల్ల. ఇటువంటి సౌఖ్యాలు మున్ముందు కూడా చాలా విధంగా ఉంటుంది ఇంకా ఈ యొక్క మేషరాశి వారికి. అట్లాగే తదుపరి కాలం ముందు బుధుడు పంచమ స్థానం వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ద్వితీయ స్థానం గురుడు వల్ల దాన్ని నిలబెట్టుకొని ఉంటారు. 6లో కేతు వల్ల ఈ యొక్క ముఖ్యంగా తెలియని వ్యాధులు కానీ, అప్పటికప్పుడు ఆకస్మిక అనారోగ్యం కానీ, ఆకస్మిక ధన సంచారం కానీ, ధనము లాభం చేకూరడం కానీ జరుగుతుంది. అట్లాగే మనకి ఏకాదశ స్థానంలో శని సంచారం వల్ల వీరికి చాలా వరకు ఎక్కడైతే పనులు ఆగిపోయాయో అవన్నీ మళ్ళీ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొంతవరకు ఈ కుంభరాశి స్వక్షేత్రం శని సంచారం వల్ల ఇప్పటి వరకు కూడా వీళ్ళకి రాబోయేటువంటి సంవత్సరం వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది శని యొక్క ప్రభావం. ఇక రాబోయేటువంటి నెక్స్ట్ సంవత్సరం ముందు కొద్దిగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఇక మనం ఇక్కడ 12వ స్థానం రాహు సంచారం వల్ల నిరాశ, నిస్పృహలు అనేకమైనటువంటి ఉంటాయి. కాబట్టి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఈ మేషరాశి వారికి, రాబోయేటువంటి మాసంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకున్నా త్వరితగతిన తీసుకోవటం వల్ల శీఘ్రంగా కార్యాచరణ చేసుకొని జాగు చేయకుండా ముందుకు వెళ్ళడం మంచిది. రాబోయే రోజులు చాలా బాగున్నాయి ఇంకా. కాబట్టి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి, జాగు చేయకుండా ప్రతి నిర్ణయాన్ని త్వరితగతిన తీసుకోవటం మంచిది. అట్లాగే ఈ నెలలో మీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యంగా జాగ్రత్తలు ఏంటంటే మందుమిత్రాదులతో కానీ,
తన సోదరిమణులతో కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఒకచో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, మరొక సంఘటన వల్ల కూడా లాభం చేకూరే అవకాశం రెండు విధాలుగా ఉంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా వాళ్ళతో ఉండడం మంచిది. ముఖ్యంగా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణము, గణపతి గరికతో అర్చన చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు ఇంకా పొందే అవకాశం ఉంది మేషరాశి వారికి. మొత్తం మీద జూలై మాసంలో వీరికి 60% బాగుంది అని చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మేషరాశి వారికి జూలై మాసం నందు ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ప్రేక్షకు నమస్కారం. జూలై మాసం ముందు మకర రాశి సంచారం చూసుకున్నట్లయితే మకర ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, అట్లనే పంచమంలో కుజగురువులు, షష్టంలో శని, తదుపరి సప్తమంలో సంచారము రవి, సప్తమంలో శుక్రబుధుల సంచారం, తదుపరి అష్టమంలో బుధుడు, నవమంలో కేతువు. ఈ రకమైన సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానం వల్ల చికాకులు అనేవి అత్యద్భుతంగా కనబడుతున్నాయి. ఈ విధంగా సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సంతానం మాట విని మనశ్చింతన కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ద్వితీయమందు శని సంచారం వల్ల కుటుంబంలో మీరు చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళు చెప్పిన మాటే నెగ్గాలని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం, ధనపరమైనటువంటి ఆలోచనలో ఇబ్బందులు ఉండటం. తృతీయంలో రాహు సంచారం వల్ల సోదరిమణుల వల్ల కానీ సోదరుడి వల్ల కానీ ఇబ్బందులు కలగటం, మీరు చెప్పిన పని వాళ్ళు కూడా చేయకపోవటం. మళ్ళీ పంచమంలో గురుగుజుల కలయిక వల్ల ఇప్పటి వరకు ఏదైతే మంచి జరుగుతుందో ఈ కుజుడు పంచమస్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. రవి షష్టంలో ఉండడం వల్ల శత్రునాశనం, అంటే తెలియని శత్రువులు మనిషికి ఉంటారు. మనిషికి తెలియని శత్రువులు ఎవరు అయ్యా అంటే అహంకారము, మదము, మాత్సర్యము, క్రోధము, లోభము. ఇవన్నీ కూడా మానవుడికి సహజమైన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చూసేటువంటి పరిస్థితులను చూస్తే అహంకారపూరితంగా ఉన్న వాళ్ళకి అహంకారం తగ్గటం, లోభంతో ఉన్నవాడికి లోభగుణం పోవటం, క్రోధమని ఉండేవాడికి ఒకరి మీద పక్షపాత ధోరణి ఉండేవాడికి కూడా పక్షపాత ధోరణి పోవటం, ఇవన్నీ కూడా ఒకందుకు మంచి ఫలితాలు వస్తాయి. మానవుడికి సహజమైన లక్షణాలు, తెలియకుండే లక్షణాలు, శత్రుగుణాలు అంటే ఇవే. ఏదో శత్రువులు అంటే బయట నుంచి వచ్చే శత్రువులు కాదు, తెలియని శత్రువులు ఇవే మనసుకు మించి. కాబట్టి అట్లాగే ఈ యొక్క రవి, ఆరోగ్య కారకుడైనటువంటి రవి షష్ఠ స్థానంలో ఉండి తదుపరి సప్తమ స్థాన సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేయటం, సూర్య నమస్కారాలకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా కార్యక్రమం చేసుకోవటం మంచిది. అట్లాగే అష్టమ స్థానంలో శుక్ర బుధుల కలయిక, శుక్రుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు. అష్టమంలో కూడా వీళ్ళు కొంతమందికి స్త్రీకి సంబంధించి కొన్ని ఆలోచన ధోరణితో ఉంటారు. అవికి కొద్దిగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల బంధుమిత్రులతో వైరాన్ని చేకూరుతుంటారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఆయాసపడద్దు. మాట్లాడడం చాలా నెమ్మదిగా మాట్లాడుకోవటం మంచిది. ఏది మాట్లాడినా కూడా ఏదో ఆదరాబాదరా గట్టిగా మాట్లాడి ఆయాసాలు తెచ్చుకోవటం అనేది మంచిది కాదు. కాబట్టి ఆలోచన చేసి, సమయస్ఫూర్తి ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది. వాడిట్లా చేశాడు, వీడిట్లా చేశాడు అనుకోవద్దు. సమయం వస్తుంది, సమయం గురించి వేచి ఉండండి. సమయం వచ్చినప్పుడు మీ యొక్క గొప్పతనం ఏందో, మీ యొక్క
సమయస్ఫూర్తి ఆలోచన ధోరణి ఏందో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏమీ తెలియదు ఎన్ని చెప్పినా కూడా. కాబట్టి మీరు సంయమనం పాటిస్తూ మాటలు దుబారాగా వాడకుండా శాంతియుతమైన వాతావరణంలో పరిష్కారం చేసుకునే విధంగా సమస్యని చేసుకోండి. ఇవన్నీ కాదనుకుంటే శుభ్రంగా విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి బుధవారం వెళ్ళండి. విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఈ ఇబ్బందుల నుంచి తగ్గుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా. అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా ఇంట్లో సూర్య నమస్కారాలు చేయటం మంచిది. ఈ భాగ్య కేతు ఏదైతే ఉందో ఈ కేతు వల్ల కొద్ది భక్తి మార్గంలో వెళ్ళేటువంటి విషయాల మీద ఆసక్తి కలగటం, ఇంకా నేను ఇవి చేసుకోవాలి, పలానా వ్రతం చేయాలా, పలానా యజ్ఞం యాగాలు చేసుకోవాలి అన్న ఆలోచన ధోరణి పెరగటం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి 70% మంచి ఫలితాలు ఉన్నాయి, 30% ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉన్నాయి. వాటి మనం దృష్టిలో తీసుకోకుండా నడవటం మంచిది. ఏది ఏమైనా కూడా మాట ధోరణి వల్ల అనవసరమైన అనారోగ్యాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి, కానీ అనారోగ్యం తప్పించుకునే అవకాశం కొంతవరకు ఉండాలి అనుకుంటే సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. ధనుసు రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో.